స్వామి శరణమయ్యప్ప. నేను డాక్టర్ హరీష్ తెనేటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేద శాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. చాలామంది నా దగ్గరకు వచ్చేవాళ్ళు, నా చిన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా సార్, అప్పుడు నన్ను ఎట్లా చేశారో తెలుసా సార్, నేను ఎప్పుడు ఒకప్పుడు ఏం జరిగిందో తెలుసా సార్ అని ఎప్పటిదో ఇప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు ఈ ఒక్క పాయింట్ మీకు చెప్తాను. నా దగ్గరికి రావాలి అని అనుకున్న వాళ్ళు ఈ వీడియో కంపల్సరీ చూడాలి. ఒకవేళ చూస్తే నా దగ్గర రావాల్సిన అవసరమే ఉండదు మీకు. ఓకే, ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మీకు ఒకప్పుడు ఏం జరిగిందో అనే ఆలోచన మిమ్మల్ని బాధ పెడుతుందంటే ఈ పాయింట్ బాగా 1కి 10 సార్లు గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు ఇప్పుడు లేదు, ఒకప్పుడు జరిగిపోయినది ఇప్పుడు లేదు. ఓకే, అది తెలుసు మాకు కూడా అని అనుకుంటున్నారేమో. ఇంకా లోపలికి వెళ్దాం. ఒకప్పుడు జరిగిపోయిన దాని పిక్చర్ మీ మైండ్లో ఉంది, ఒకప్పుడు జరిగిపోయిన దాని ఫోటో మీ మైండ్లో ఉంది, అంతే. అది మీరు ఆలోచిస్తున్నది, ఇప్పుడు మీరు ఆలోచిస్తున్న పిక్చర్ మాత్రమే మీ దగ్గర ఉంది. జరిగిపోయినది ఇప్పుడు లేదు. ఎందుకంటే ఇప్పుడు గనక మీరు ఆ విషయం రియలైజ్ అయిపోతే, అయిపోయినది నా మైండ్లో ఉన్న పిక్చరు, ఆ పిక్చర్ గురించి నేను అంత బాధపడాల్సిన అవసరం లేదు. పిక్చర్ జరిగిపోయింది కాబట్టి, ఇప్పుడు జరగట్లేదు కాబట్టి ఆ ఆలోచన గురించి ఇప్పుడు నేను బాధపడాల్సిన అవసరము లేదు అన్నది మీరు రియలైజ్ అవుతారు. ఇప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు కాబట్టి, టైం జరిగిపోయింది కాబట్టి నేను దాన్ని ఆలోచించుకుంటూ నా భవిష్యత్తు గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భవిష్యత్తు కూడా లేదు అన్న విషయం మీరు తెలుసుకుంటారు. ఇప్పుడు ఒక పెన్ ఉంది నా దగ్గర. ఈ పెన్ను నిన్న నాకు తెచ్చివ్వండి అంటే మీరు ఇవ్వలేరు, నిన్న వెళ్ళలేరు. రేపు నాకు తెచ్చివ్వండి అంటే రేపటికి ఇప్పుడు వెళ్ళలేరు. ఈరోజు మాత్రమే ఉన్నారు మీరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. టైం ఈజ్ ఎల్యూజన్. ఆ టైంలో జరిగిపోయిన వాటి గురించి ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడున్న ఈ ప్రజెంట్ క్షణాన్ని నాశనం చేస్తున్నట్టు. ఈ క్షణము తప్ప మీకు ఫ్యూచరు లేదు, పాస్ట్ కూడా లేదు. ఇది గనక తెలుసుకుంటే నిన్నటి మీద ఈరోజు మీరు చాలా తెలివైన వాళ్ళు, రేపటి మీద ఈరోజు మీకు తెలివి తక్కువ వాళ్ళే. నిన్నటి మీద ఈరోజు చాలా పెద్దవాళ్ళు, రేపటి మీద ఈరోజు మీరు చాలా చిన్నవాళ్ళు. ఈరోజు మాత్రమే మీ దగ్గర ఉంది. ఈ క్షణం పోదు రాదు, ఈ క్షణం పోదు రాదు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు తప్ప ఇంకొక క్షణము లేదు. ఇది రియాలిటీ. పాస్ట్ లేదు, ఫ్యూచర్ లేదు, ఇప్పుడు మాత్రమే ఉంది. ఆ ఇప్పుడు ఇప్పుడే ఉంది. నేను ఇప్పుడు అనేసాను, తర్వాత కూడా లేదు, ఆ ఇప్పుడు వెళ్ళిపోయింది, ఇప్పుడే ఉంది. అందుకని మీ చేతుల్లో ఉన్న పని తప్ప ఇంకా దేని గురించి ఆలోచించినా మీరు టైం వేస్ట్ చేసుకుంటున్నారు. దానివల్ల బాధ తప్ప ఏదీ మిగలదు. ఈరోజు మిమ్మల్ని 10 సంవత్సరాల క్రితం మాట బాధ పెడుతోంది అంటే ఈ క్షణము మీరు 10 సంవత్సరాల క్రితం జరిగిన మాటతో మిమ్మల్ని మీరు పొడుచుకుంటున్నారు. ఇది బాగా గుర్తుపెట్టుకుంటే మీ లైఫ్ చాలా చాలా బాగుంటుంది. ఇది చెప్పాక మరి ఆ ఆలోచన నుంచి బయటపడడం ఎలా సార్ అని అడుగుతారు చాలామంది. ఈ ఆలోచన నుంచి బయటపడడం ఎలాగంటే ఆలోచనని ఇంకొక ఆలోచనతో మీరు అడ్డు పెట్టడం. చాలా సింపుల్ అండ్ ఈజీ. ఒక చెడు ఆలోచన వస్తే ఆ చెడు ఆలోచన వద్దు, నాకు నేను 10 మంచి పనులు ఈరోజు చెయ్యాలి అనే నిశ్చయానికి రండి. నిశ్చయించుకోవడమే ఒక్కసారి డెసిషన్. అండ్ ఆలోచన ఎప్పుడొచ్చినా తల తిప్పేసుకుని ఇంకో పని మీద ఫోకస్ పెట్టండి. ఒకవేళ నేను హెల్ప్ చేశాను అనుకోండి, మీకు నేను ఏదైనా మెడిటేషన్ నేర్పించేస్తా, నేను మాయమంత్రాలు చేసేస్తా, నేను మీకు ఒక యంత్రం ఇస్తా, ఒక తంత్రం ఇస్తా అని చెప్పాను అనుకోండి, ఎలా ఉంటుంది తెలుసా? నేను కోతి, మీరు ఒక చేప, మిమ్మల్ని నీటిలోంచి తీసి మిమ్మల్ని కాపాడని నేను ఫీల్ అవ్వాల్సి వస్తుంది. చేపని నీటిలోంచి తీస్తే ఏమవుతుంది? చేప పోతుంది. అలాగే మిమ్మల్ని నేను కాపాడానని ఫీల్ అవుతుంటాను, కానీ కాపాడినట్టు కాదు. మీరు ఎప్పుడైతే రియలైజ్ అవుతారో నేను చేపని, ఈ నీళ్లలోనే ఉండాలి, ఇక్కడ కూడా నేను ఆనందంగా ఉండొచ్చు, జరిగిపోయింది, ఇప్పుడు నేను ఆనందంగా ఉండొచ్చు అని రియలైజ్ అయిన రోజున జీవితం బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ స్పేస్ మీకు అర్థం కావాలి అంటే సమయం అనే మాయని, కాలము అనే మాయని దాటి ముందుకు రావాలి.
ఎప్పుడో జరిగిపోయిన ఆలోచన ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టకూడదు అంటే ఇది ఆలోచనే, ఆ ఆలోచన కూడా ఇప్పుడే ఉంది, నేను ఈ ఆలోచనని దాటి బయటికి రావాలంటే దానికి కూడా ఇప్పుడు చేయాల్సిన ఆలోచనే సొల్యూషన్ అని తెలిసిన రోజున మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఇది గుర్తుపెట్టుకుంటే మీకు ఎవ్వరూ ఏ హెల్ప్ చేయనవసరం లేదు. అలా ఉన్న చోటే కూర్చుండిపోవచ్చు. ఏ ఆలోచన వచ్చినా సరే దానికి నేను బాధపడాల్సిన పని లేదు. 10 సంవత్సరాలు జరిగిన బాధ, మొన్నెప్పుడో జరిగిన బాధ, వాడెవడో చేసిన మోసం, అవన్నీ నన్ను ఇబ్బంది పెట్టాల్సిన పని లేదు అనే ఒక గొప్ప నిజం తెలుసుకుంటారు. ఆ నిజం తెలుసుకున్నాక మీకు ఎవ్వరి అవసరము ఉండదు. ఓకే, నేను చెప్పింది గట్టిగా ఆలోచించండి. యూ షుడ్ లివ్ ఇన్ ద ప్రజెంట్. ఇప్పుడు మాత్రమే, ఈ క్షణం మాత్రమే ఉండాలి. ఇంకా ఏ క్షణం గురించి ఆలోచించినా టైం వేస్టే. దానికి మేము మందులు ఇస్తాము, కౌన్సిలింగ్ చేస్తాము, థెరపీలు ఇస్తాము, మిమ్మల్ని ఇంకా 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 ఆ డిప్రెషన్లోనో దాంట్లోనో తోసేస్తూ ఉంటాము. అందుకని వాటికి వెళ్ళకండి. ప్రశాంతంగా ఈ క్షణాన్ని తెలుసుకోగలిగితే చాలు. ఈ క్షణం ఏం చేయగలరో అది హ్యాపీగా చేయండి. దేని గురించి ఆలోచిస్తూ బాధపడద్దు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మైండ్ అలాగే ఆలోచిస్తుందంటే ట్రైన్ యువర్ బాడీ. ఫిజికల్గా పవర్ఫుల్ వర్క్ చేయండి, జంప్ చేయండి, హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, సూడోకు ఆడండి, గేమ్ ఆడండి, మీ బాడీని మూవ్ చేయండి. దానివల్ల కూడా చాలా చేంజెస్ వస్తాయి. అండ్ మనకి తెలియకుండానే క్రేనియల్ బ్రెయిన్ నుంచి 10th క్రేనియల్ నర్వ్, పెద్ద నర్వ్ వస్తుంది. ఆ నర్వ్ మన ఈ ఫీలింగ్స్ అన్నిటినీ మాడ్యులేట్ చేస్తుంటుంది. ఆ నర్వ్ని కనుక మీరు సెట్ చేసుకున్నట్లయితే చాలా అద్భుతంగా మీ లైఫ్ మారుతుంది. ఆ నర్వ్ సెట్ చేయాలి, ఆ వేగస్ నర్వ్ని సెట్ చేయాలి, రీసెట్ చేయాలంటే మీరు కొంచెం నడుముకి కింద వరకు వంగి స్క్వాట్, గోడ కుర్చీ వేస్తారంటారు చూసారా, అలా గోడ కుర్చీలాగా వంగి మీరు ఎప్పుడైతే మూవ్ చేస్తూ ఉంటారో బాడీ, మీ మైండ్ చేసే గొడవ నుంచి, కన్ఫ్యూజన్ నుంచి, పాత జ్ఞాపకాల నుంచి బయటకు వస్తారు. సో ఎప్పుడైనా సరే గోడ కుర్చీ వేసినట్టు వంగి మూవ్ అవుతూ ఉండండి. మీకు చాలా హెల్ప్ చేస్తుంది. అది మీ ఆలోచన నిజం కాదు అనేది నమ్మడం ఫస్ట్, అండ్ ఎక్సర్సైజ్ చేసుకోవడం నెక్స్ట్, బిలో ద వేస్ట్ లెవెల్ బెండ్ అయ్యి మూవ్ అవ్వడం థర్డ్. వీటి వల్ల యాంగ్జైటీ, టెన్షన్, వరీ తగ్గుతాయి అండ్ మీరు ఇంకా ఇంకా బెటర్ అవుతారు. అంతేగాని మీకు ఎవ్వరు ఏమాత్రం హెల్ప్ చేయలేరు. మీకు మీరే హెల్ప్ చేసుకోవాలి మిత్రమా, ఎవ్వరు చేయడు. ఓకే, ఎవ్వరు చేయరు. మీకు మీరే హెల్ప్ చేసుకోండి, తొందరగా రికవర్ అవుతారు. ఆలోచనలో జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ఈ క్షణమే ఉంది, ఈ క్షణాన్ని ఆలోచనతో పాడు చేసుకోవద్దు. హోప్ ఈ విషయం మీకు అర్థమవుతుంది. నాకు చెప్పే ఆవేదన మీరు అర్థం చేసుకుని తొందరగా మీరు అందరు రికవర్ అయ్యి చాలా చాలా హ్యాపీ లైఫ్ బ్రతకాలి. మళ్ళీ నాలాంటి వాడి అవసరం రాకూడదు మీకు. అది నా ఆశ. థ్యాంక్ యూ సో మచ్.